అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. మీరు మనకెన్నో కథలు పోస్ట్ చేస్తున్నాం కదా, వాటికి నేను ఒక్కటే అడిగేది రిక్వెస్ట్, కామెంట్స్ ఇవ్వండి. కామెంట్స్ ఇస్తే మనం కొంత కరెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. సరే, ఏది ఏమైనా మీ బంధువులని స్నేహితులని కూడా మన ఛానల్లో చేర్పించండి, మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే. ఇక మనం కథలోకి వెళ్దాం. మునగ చెట్టు కథ యువ మాసపత్రికలో 1976లో ప్రచురితమైంది. రచన ఎవరంటే వీరాజీ. మరి కథలోకి వెళ్దాం. పట్నవాసపు కోళ్ళకి కూడా బద్ధకమే. కనకమ్మ గారింట పుంజు 7 గంటలకు కొక్కరుకు అంటోంది. పార్వతి పొరుగింటి గోడ మీద పుంజును ఉరిమినట్టు చూసింది. వాకిలి ఊడ్చుకుందికి ఉపక్రమిస్తూ, బొదనష్టపు మునగ చెట్టు, దిక్కుమాలిన కొంప, ఊడ్చి పొయ్యలేక నా ప్రాణాలు తోడుకుపోతున్నాయి. చిచి, ఈ పాడు సోద ఎప్పుడు నాకు విడిశాపనవుతుందో గాని. పార్వతి కొంగును ఒక చెయ్యి నడుము మీద ఉంచుకుని రెండో చేత్తో చీపురు పట్టుకుని కసిగా ముంగిలి వాకిలి ఊడుస్తోంది. మునగ చెత్త మీద కోపం బరుకుమని చీపురికి నేలకి మధ్య శబ్దంగా వినిపిస్తోంది. ఆమె ఒక చెంపను, తూర్పు కొండను చెరచెర ఎక్కుస్తున్న సూర్యుడు కరకరా పొడుస్తున్నాడు. గది ముందు వసారాలో రాజయ్య బుద్ధిగా కూర్చుని శ్రద్ధగా పొగాకు కాడ చీల్చి చుట్టగట్టుకుంటున్నాడు. అతగాడికి భార్య వాగ్ధోరణి ఇవాళ కొత్తదేం కాదు. మునగ చెత్త సమస్య కూడా చాలా పాతదే మరి. అయితే అతని నిశ్చలత, పార్వతి గాజుల చెయ్యి చీపురు బరబరా చేసే శబ్దాల ముందు ఓటమి స్వీకరించింది. అతగాడు తలెత్తి చూశాడు. ఏమిటి అందామనుకున్నాడు. ఆ ప్రశ్న ఎంత ప్రమాదానికి దారితీస్తుందో గ్రహించిన వాడిలాగా ఊరుకుని తదేకంగా ఆమెనే చూడసాగాడు. తూర్పు కేసి నుంచుని నీరెండ ఆమె నడుము మీద నుంచి, రొమ్ముల కింద నుంచి దూసుకొని వస్తోందేమో. గీసినట్టుగా ఆమె అవయవాల వంపులు కనిపిస్తున్నాయి. తూర్పు కేసి నుంచి నీరెండ ఆమె నడుము మీద నుంచి, రొమ్ముల కింద నుంచి దూసుకొని వస్తోందేమో. గీసినట్టు ఆమె అవయవాల వంపులు అగుపిస్తున్నాయి. నీరెండ ఆమె కోపాన్ని ఉపశమింపజేసేందుక అన్నట్టుగా ఎర్రని పెదాల మధ్యగా వాటిని తాకుతోంది. పుత్తడి బొమ్మ అలా తలపోసినప్పుడు రాజయ్య చెయ్యి మీసం మీదకి వెళ్ళింది. పార్వతి తన భార్య అవటం తనకు గర్వం కాదా మరి? అంతలో చిన్న ఎదురుగా ఒకటి దూసుకొని పిచ్చివాడి ఆలోచనలాగా వీచింది మునగాకు. మరోటిన పార్వతి పాదాల చుట్టూరా తిట్టకు అన్నట్టుగా ప్రదక్షిణ చేసి ఊరుకుంది. సగం మేరకు ఊడ్చిన వాకిలి మళ్ళా మొదటికొచ్చింది. పైనుంచి కూడా ఇంకా జలజల ఆకు రాలింది. పార్వతికి ఒళ్ళు మండిపోయింది. నా వల్ల కాదు తల్లి, దిక్కుమాలిన సొద, నేను ఇంకా ఓడ్చలేను తండ్రి అని చీపురు పడేళ్ళ నేలకేసి కొట్టింది. దాంతో మేలుకొని నిక్షేపం లాంటి ఆనందం పోయింది అనుకున్నట్టు అన్నాడు నోట చుట్టబెట్టుకొని రాజయ్య. పార్వతి భర్తను చూసి బెల్లం కొట్టిన రాయలు అలా కూర్చోవటమే కానీ అవునులే అంటూ జుట్టు ముడివిప్పి ముడెట్టుకుని, ఆరది ఎలా చస్తేనే తాను హాయిగా ఉంటే సరి, పాడు మగజాతి అని ముగించింది. రాజయ్య మునగాకు మీద కోపం తన మీదకు తిరుగుతుందని గ్రహించినట్టు లేచాడు. పై మీద కండువా దులుపుకొని భుజాన వేసుకుని, ఏమిటో ఏం చేయని చెప్పు, దిక్కుమాలింది నిత్యం ఉందేగా ఇది, ఇంకా పోను గొంగళి పురుగులు వచ్చి పడతాయి చూడు అంటూ భార్య సమాధానం వినకూడదు అన్నంత త్వరగా గుమ్మం దిగిపోయాడు. పార్వతి బాధపడింది అంటే తప్పులేదు. పొరిగింటి మునగ చెట్టు ఇరిగింట వేళాపాళా లేకుండా ఒకటే పనిగా ఆకురాల్చుతూ ఉంటే దాన్ని ఊడ్చి ఎత్తిపోసేది సాక్షాత్తు శాంతి దేవతకైనా సరే చిర్రెత్తుతుంది. పోనీ ఇరుగు పొరుగులం, చెట్టు మా ఇంటనైతేనే మీ ఇంటనైతేనే ఆకు రొడ్డలు గొంగళి పురుగులు కుప్పలు మీరు ఎత్తిపోస్తున్నారు, మేము అనుభవిస్తున్నాం కనుక ఈ 2 మునక్కాయలు కాస్త మీరు పులుసులో వేసుకోండి అని మాత్రం వాళ్ళు ఇవ్వరు. పైగా మునగ చెట్టుని మొదనష్టపది పాపిష్టిది అనొద్దని ఆంక్ష కూడా. అంతలో పొరుగింటి నుంచి కేకలు వినరాసాగాయి కూడా. ఇక పార్వతి రాజయ్య దంపతుల ఇంటికి పొరుగింటికి మధ్య ఒంటి పొర ఇటిక గోడ మాత్రమే ఉంది. మునగ చెట్టు ఇంట ఒకరా, ఇద్దరా, 4 కొడుకులు, 3 కోడళ్ళు, పిల్ల, పీచు, కోడి, మేక, బోలెడు బలగం ఉంది.
అది ఒక సమిష్టి కుటుంబం. ఆ ఇంట వయస్సుకి బరువు బాధ్యతలు నెత్తిన వేసుకుందికి తల్లి కనకమ్మే పెద్ద దిక్కు. ఆమెకు భర్త సూరయ్య మృత్యువాత పడిన తర్వాత ఇంకా ఆమె కంటె తడి ఆరనే లేదు. సూరయ్య దుక్కలాగా కొడుకుల కంట సింహ స్వప్నమై తిరుగుతున్నవాడల్లా ఒకనాడు నిశ్చింతగా నిద్రపోతూ కన్నుమూశాడు. ఏమి అదృష్టం అన్నారు అందరూ. పిల్లా జల్లా ఇల్లు వాకిలి అన్నీ ఉండగా ఏ రోగం రొస్టు లేకుండా ఇహలోక యాత్ర చాలించడం కన్నా అదృష్టం ఏమిటి? కనకమ్మ కల్లోల సాగరంలాగా గగ్గోలు పెట్టి ఏడ్చింది. బండెడు సంసారం, కోడొకడ తీస్తే కొమ్మొకడ తీస్తాడు. ఈ పాడు కట్టిని భూమి మీద వదిలి భర్త వెళ్ళిపోయాడని, తన నెత్తిని పాడు రాత రాసి పాడు దైవం రాశాడని ఇలా దుఃఖించేది. కనకమ్మకి మొదటి నుంచి మునగ చెట్టు మీద ఆప్యాయతుంది. భర్త బ్రతికున్న రోజుల్లో అతగాడికి దాని మీద ఉన్న మక్కువ ఎక్కువ అవటం నుంచి ఆయన గతించిన తర్వాత కనకమ్మకి మునగ చెట్టు ఇష్టదైవం అయింది. కరకర పొడుచుకొచ్చిన సూర్యుడు బారెడు మీదకెక్కే లోపలే కనకమ్మ చీపురు చేటాపుచ్చుకుని మొదట మునగ చెట్టు ముంగిలి శుభ్రం చేస్తుంది. ఆ రోజు కూడా ఆమె కార్యక్రమం అలాగే ఆరంభమైంది. ఆమె చీపురు నేలను బరుకుమని ఓడుస్తున్న ఆ ధ్వనిలో ఆమె వయసు మళ్ళిన నిస్సత్తువ స్ఫురిస్తోంది. ఎద్దుల మువ్వల పట్ట భుజానేసుకుని ఒక చేత కొరడా పుచ్చుకుని నారాయణ గుమ్మం దిగి ఏహెహే అని ఎద్దులని అదిలించాడు. బండి కట్టుకుని చెంగున దాని మీదకి ఎగిరి అమ్మోయ్ పోతన పిల్లోయ్ రంగి వస్తా అంటూ కేకేసి చలేహే అంటూ ఎద్దులను అదిలించి బండి గరగరలాడ వెళ్ళిపోయాడు. ఇక నారాయణ కనకమ్మ మూడో కొడుకు. రంగి అని అతగాడు సంబోధించిన రంగమ్మ అతగాడి అర్ధాంగి. ఇంకా పిల్ల పాప కలగని కారణం చేత రంగమ్మ గుమ్మం దాకా వచ్చి భర్త బండి దూరం అవటం గమనించి వెన్నుతిరిగి వెళ్ళింది. కనకమ్మ కొడుకెళ్ళిన దిక్కును ఒకసారి పరికించి మళ్ళీ ఓడచడంలో నిమగ్నమైంది. థూత్, ఎన్నిసార్లు చెప్పినా ఈ అదవ బుద్ధి, ఆ పాడు ఊరు బిండి కంచం ఓరనుంచుతుంది కదా అని విసుక్కుంటూ రాములు గుమ్మం దిగిపోయాడు. అయ్యో సామంతమా, దాన్ని అటు పక్కన నెట్టి తినిపోరాదు అని సావిత్రి భర్త వెనక 2 అడుగులు ముందుకొచ్చింది. రాములు మరింత చర్రమన్నాడు. గుమ్మం దాటి జేబులో ఇచ్చి చుట్టదీసి కొరికి నోట పెట్టుకొనబోతూ అమ్మా పోతున్నా పనిలోకి, మాపటికి కానీ రాను అంటూ తల్లికేసి కేకేసి వెళ్ళిపోయాడు. రాములు రెండోవాడు సూరయ్య కనకమ్మ దంపతులకి 25 దాటి 30 తొంగి చూస్తోంది అతని వయస్సు. సావిత్రికి ఊరు బిండి అంటే తగనిష్టం. అందులోనూ అది ఆమె పుట్టినింటి నుంచి తెచ్చింది. ఎన్ని పర్యాయాలు తిట్లు తిన్నా ఆమెకు భర్త విస్తరి చివర ఊరు బిండి వేయకపోతే మనసు ఒప్పదు. కార్ఖానాలో పనిచేసే రాములు కటువుగా తిట్టనూ మానడు. తన కొడుకు రాములు కూడు తినకపాయనే అన్న ఆలోచన చేత కాబోలు 2 క్షణాలు నడుము మీద చెయ్యేసుకుని నుంచుంది కనకమ్మ. అంతలో మునగ చెట్టు మీద కాయకొకటి వాలి కావ్ కావ్ అని రొద చేయగా దాన్ని తోలి తన పనిలో పడిపోయింది. యాదవ నాయాల షావుకారు అగ్గిరుద్రుడవుతాడు. యాదవ కొంప నా సొక్కా ఏదో తతిమా వాళ్ళ కమీజులేమో తెలిచావదో, ఈ దిక్కుమాలిన దానికి తిండి ఆవ తప్ప మరొకటి లేదా? చిందులు తొక్కి విసుక్కుంటున్నాడు సోములు. కానీ భార్య నాగరత్నం అది పట్టనట్టుగా తాపీగా సద్దన్నం తింటుంది. సోములు ఒక పెద్ద షావుకారి అంగడిలో నౌకరు. హోల్సేల్ మార్కెట్లో షావుకారికి ఎంత పెద్ద చెయ్యో నోరు అంత పెద్దది. ఆలస్యమైతే నోరు కడుక్కొని తిడతాడు. చివరికి కనకమ్మ చీపురు అవతల గిరాటేసి వచ్చి తన బిడ్డల చొక్కాలు తనకెంత గుర్తో చూపేందుక అన్నట్టు టపీమైన అతగాడి లాల్చి తీసిచ్చి ఇదిగోరా అబ్బి, ఇలాంటివి పెళ్ళాలు చూడాలి కానీ నేనెన్నాళ్ళు చూస్తాను చెప్పు అంటూ గదిలోకి నడిచింది. పెద్ద కొడుకు సోములు తల్లి మీద పెచ్చు గౌరవం చూపే అలవాటు ఉన్నవాడవడం చేత చొక్కా వేసుకుని అవతలకి వెళ్ళిపోయాడు. 3 అంకె వేసుకుని అని హాయిని అనుభవిస్తూ దుప్పటి నిండా ముసుగుదాన్ని నిద్రపోతున్నాడు శ్రీహరి. బాబో లేవరా, బారెడు పొద్దెక్కింది, వాళ్ళందరూ ఎవరి పనులకు వాళ్ళు పోయినారు. కనకమ్మకి ఇది నిత్యం అలవాటే. శ్రీహరి అంత సులువుగా మేల్కొంటాడని కనకమ్మ అసలు కలనైనా సరే అనుకోదు. కుంభకర్ణుడినైనా నిద్ర లేపటం సులువే, నిద్ర నుంచి తెలివొచ్చిందో మరి ఆగడం. శ్రీహరి తెలుసుండే ఒకంతటా మంచం దిగడు. కనకమ్మ తిట్లు దీవెనలు, వాటికి తోడుగా 3 తోటి కోడళ్ళ దెప్పి పొడుపులు ఒక అరగంటైనా సాగందే శ్రీహరికి సగం నిద్ర వదలదు. మడిసికి ఎన్నేళ్ళు వచ్చినా జ్ఞానం లేకపోయినాకి ఏంటి లాభం అంది సావిత్రి జనాంతికంగా. వెంటనే ఆ మాటలను అందుకుని తతిమా ఇద్దరు అందుకు అనుగుణంగా మూతులు తిప్పారు.
కనకమ్మ కోడళ్ళ సూటిపోటి మాటలకు నొచ్చుకుంది. ఏం బాధో తల్లి, ఇది నాకు రంపప కోత కానీ ఈ ఎదవకు ఉద్యోగమా సద్యోగమా, పోనీ బుద్ధ్యా శుద్ధ్యా ఏదీ లేదే, ఏ ఆడ కూతురు వచ్చి వీడితో కాపురం ఉంటుంది అంటూ దిగులు పడ్డది. మంచం దగ్గరకంటూ నడిచి ఆ కసితో ఒక్కటి వీపున బాధింది. శ్రీహరి ఆవలించాడు. మంచం పటపటలాడా ఒళ్ళు విరుచుకుని ఎంత దెబ్బేశావు అంటూ లేచాడు. అమ్మోయ్, సర్ది కూడెత్తి ఉంచవే, అయ్యగారేదో మొహం కడిగొస్తున్నారు కేకేసి బయటికి నడిచాడు. శ్రీహరికి ఉద్యోగం లేదన్న మాటే కానీ 4 ఉద్యోగాలు మించిన వ్యాపకం వాడిది. 4 డబ్బులు ఉండాలే కానీ కారన్స్ ఆటలో వాడికి పెట్టింది పేరు క్యారమ్స్. 3 ముక్కలంటే వాడు చెవి కోసుకుంటాడు. ఇక కనకమ్మ కుండలోంచి గిన్నెలోకి అన్నం తోడుతూ ఉండగా వెనక నుంచి శ్రీహరి ఆమె కొంగునున్న బేడ కాసు ఇప్పుకుని చొక్కా చేతి మడతలో పెట్టేసుకున్నాడు. వాడు కూడా జుర్రుతూ ఉండగా కనకమ్మ కొంగుముడి విప్పి చూసుకుంది. ఓరి నీ చేతులు బడ, ఎర్రనే కానీ ఉంచవు కదరా, గద్దలా తన్నుకుపోతావు అని దులిపింది. నోర్మై, కావాలంటే జోబులు చూసుకో, అబద్ధం ఆడే రకంగా తెలుసా ఈ శ్రీహరి కనకమ్మ కొడుకు, ఏమనుకున్నావో. కనకమ్మ జేబులు ఎతికింది. ఆమెకు సంసారం బెంగంతా ఒకెత్తు, వీడి బెంగ ఒకెత్తు. ఇక మురికిపేట అన్న బిరుదు పట్టణంలోని ఏ పేటకైనా సర్వసాధారణంగా సరిపోతుంది. పోతే సోరయ్య ఇల్లు ఉన్న సందులు 1-2 తప్ప తతిమ్మావి పూరిపాకలవటం చేత వాటికి నీరు పోవలసిన కాలువల అవసరం అటు ఇంటిగల వాళ్ళు ఇటు మున్సిపాలిటీ వాళ్ళు గుర్తించకపోవటం చేత మరింత మురికి నీటి పళ్ళాలుంటాయి. పూరిల్లు అన్న తర్వాత పల్లెటూరు అయితే 1, పట్నం అయితే 1. అందులో గాలికి వెలుతురికి జాగా ఉండదు. ఉన్న మేర కాస్త మనుషులంటూ అటు ఇటు మెదలడానికే చాలదు. అంచేత స్నానమని, పడకలని ఇత్యాది మామూలు కార్యక్రమాలు సగం మంది రోడ్డు మీద స్వేచ్ఛగా జరుపుతారు. ఆ వీధిలో జాగ్రత్తగా నడవకపోతే ప్రమాదాలున్నాయి. 10 ఏళ్లలోపు పిల్లలంతా దేవతా వస్త్రాలు ధరించి రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉంటారు. వాటిలో ముఖ్యమైన ఆటలు తాజాగా విడుదలైన సినిమాలో స్టంట్ సీన్లు. కర్ర కంపో లేకుండా స్టంట్ ఏమిటి? జట్కా కుర్దూస్ కొడుకు తండ్రిని కనుచాటు చేసి జట్కా గూడు వెదురుబద్ద లాక్కొస్తే బండి గురవయ్య కొడుకు కర్ర తస్కరించి పట్టుకొస్తాడు. తెల్లని దుస్తులు ధరించి నీటైన యువకుడు ఒక అతను సైకిల్ మీద ఆ వీధి వెంటబోతున్నాడు. ఒక వంక ఇంటి ఇల్లాళ్ళు గుమ్మాలు ఉడుస్తున్నందున వస్త్రకాళం పట్టిన లాంటి దుమ్ము అతని ముక్కులోనూ కళ్ళల్లోనూ ఎత్తిపోస్తోంది. మరొక వంక పిల్లలు ఆటలాడుతూ ఇంటి వరండాలో ఆడుకుంటున్నంత నిర్భయంగా ఉన్నారు. యువకుడు బొత్తిగా పట్నం వాసపు గల్లీలకు అలవాటు పడినట్టు లేడు. ఫైర్ ఇంజన్ లాగా తెగ మోయించేశాడు బెల్లు. రివ్వున ఒకడు 10 ఏళ్ల కుర్రాడు సైకిల్కి అడ్డం వచ్చాడు. యువకుడు సైకిల్ అటు హ్యాండిల్ బార్ తిప్పబోయాడు. 16 ఏళ్ల మిటారి ఒకటి ఖాళీ బిందెతో గుమ్మం దిగుతూ వస్తోంది. సైకిల్కి కుడి ఎడమలకు తిరగగల స్వేచ్ఛ ఉంది. టక్కన 2 చక్రాల మీద ఆపగల శక్తి యుక్తి ఆ యువకుడికి తెలియదు. దురదృష్టవశాత్తు సైకిల్ ఆ పిల్లదానికేసి ఒరిగింది. కుర్రవాడిది ఏమి గమనించనే లేదు. తుర్రుమని వాడి పని మీద వాడు వెళ్ళిపోయాడు. ఓలమ్మోయ్ అంది ఆ చిన్నది. సైకిల్ కుర్రాడికి ముచ్చెమట్లు పోసాయి. సైకిల్ ఎక్కి పోబోయాడు. కళ్ళు నెత్తికొచ్చాయా? ఇంటి ముంగిలి మెట్ల మీద కూర్చుని శ్రీహరి సైకిల్ వాళ్ళను బెదిరించబోయాడు. చదువుకున్న వాడవటం చేతనో ఏమో నాగరికత లక్షణాలు మోతాదు మించి ఉన్న వాడవటం చేత ఆ యువకుడు వెనుతిరిగి లేదు, ఆ సంగతి ఆ అమ్మాయినే అడగరాదు అన్నాడు. ఏ సంగతిరా అంటూ శ్రీహరి గుమ్మం దిగి పై మీద తుండు నడుము మీద బిగించుకుని రోడ్డు మధ్యకి వచ్చేశాడు. ఆ చిన్నది బింది పుచ్చుకుని వెళ్ళిపోతూ వీడి జిమ్మాడ మరీ మీదకు వచ్చేసిండు అని శ్రీహరి మీద ఒక చిన్న నవ్వు విసిరి వెళ్ళిపోయింది. దాంతో శ్రీహరికి 1000 ఏనుగుల బలు వచ్చింది. సైకిల్ను పట్టుకున్నాడు. ఇది ఇక్కడుంటుంది, నువ్వు షికారుకెళ్ళు అన్నాడు. ఏయ్, నువ్వు అనవసరంగా తగువకొస్తున్నావు, మంచిది కాదు. ఆవేశాన్ని అణుచుకుని చూపుడు వేలుతో శ్రీహరిని మందలించబోయాడు ఆ యువకుడు. అంతలో నలుగురు పోగారు. రోడ్డు వాళ్ళ తాతగారి ముల్లేనట్టు నవాబుల్లా తొక్కుతారు సైకిళ్ళు. చి యాదవ పొగరు. వీరాయమ్మ ఉమిసింది. పార్వతి, సావిత్రి, నాగరత్నం అంతా విడ్డూరం చూద్దామన్నట్టుగా వచ్చారు. సంధ్యకాంతులు చెరగి చీకట్లు వాలుతున్న వేళ మగవాళ్ళంతా ఇంకా ఇల్లు పట్టలేదు. అంచేతనే శ్రీహరి మొనగాడయ్యాడు. ఇంతమంది బలగం విడ్డూరాన్ని తన వీరత్వాన్ని చూడొచ్చినప్పుడు వెనక్కి తగ్గకూడదు. యువకుడు శ్రీహరితో నా తప్పేం లేదు, మొదటి సంగతి. రెండోది, ఆ అమ్మాయిని నేనేం చేయలేదు.
ఇక మూడోది, నీకు ఆ పిల్ల ఏమవుతుందని అనుకోను, అనవసరంగా పేచీ తెచ్చుకోకు అని బోధించబోయాడు. కానీ "ఆ, ఇంకా చేసేదేంటి పోకిరి వాలకం, మీద పడ్డావు సాల్దో, చచ ఎందుకు సతికిన మొహంలాగుండావు" లాంటి వ్యాఖ్యానాల మధ్య అతన్ని శ్రీహరి లక్ష్య పెట్టలేదు. బలవంతంగా సైకిల్ గుంచాడు. యువకుడు సైకిల్ లాక్కొందుకు ప్రయత్నించాడు. కానీ తన ఇస్త్రీ మడతలు నలక్కుండా చూసుకున్నంత సున్నితంగా ఉంది అతని ప్రతిఘటన. శ్రీహరి హీరో అయిపోయి సైకిల్ తీసుకుని ఇంట్లోకి నడవబోయాడు. యువకుడు వచ్చి కేకలు వేయక చేతిలోని మిఠాయి గద్ద తన్నుకుపోతే చూస్తున్న వాళ్ళ నిలబట్టడంతో ఆడవాళ్ళకు కొంచెం ఆశ్చర్యం, జాలి వేసింది. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని తొక్కుతాడు. ఇచ్చేరా శ్రీహరి అంది ఒక ఆమె. వాడి బాబు రావాలా శ్రీహరి కేక. కనకమ్మ ఒరేయ్ శ్రీహరి మొదనష్టపోడా ఏందిరా అది అంటూ కేకలేస్తున్న శ్రీహరి నువ్వుండేహా అని బిదిలించాడు. కోడళ్ళు తమకింత పిసరు పట్టనట్టు ఊరుకున్నారు. వ్యవహారం బాబులు దాకా వెళ్ళటంతో యువకుడు కళ్ళ వెంట నిప్పులు కక్కాడు. సరే అని ఆగ్రహంతో ముక్కి అటే వస్తున్న సైకిల్ రిక్షా ఎక్కి వెళ్ళిపోయాడు. శ్రీహరితో పాటు అక్కడున్న జనమంతా కూడా విస్తుపోయారు. పిరికినాయాల సైకిల్ వదిలేసి పారిపోయాడు. శ్రీహరి నాలిక తడి చేసుకుని మేకపోతు గాంభీర్యం ప్రకటించాడు. కనకమ్మ ఓరి సచ్చినోడా అని కొడుకుని తిడుతూ ఏమండోయ్ అబ్బాయి, ఇదో అబ్బాయి అంటూ రిక్షా వెనక పడబోయింది. సైకిల్ మునగ చెట్టు కింద పెట్టాడు శ్రీహరి. వాడిలో ఎందుకో తెలియని భయం ఆవహించింది. బీడీ దమ్ము తెగ పీల్చినా లాభం లేకపోయింది. నుదుట చెమట పోసింది. సినిమాలో అయితే వెంటనే ఆ చిన్నది తనను ప్రేమించేసును, కానీ ఇక్కడ అలాంటిది ఏం జరగదు. ఏమంటే వాడికి తెలుసు ఈ కథకు మూల కారణమైన వెంకట్రావు అన్న ఒట్టి రౌడీ, అతగాడంటే శ్రీహరికి అడల్. అంచేతనే వెంకట్రమణ కేసు చూడటానికి కూడా అప్పుడప్పుడు శ్రీహరి సాహసించడు. క్షణాలు గడిచిన కొద్దీ పెరిగే బరువైన చీకట్లలాగా శ్రీహరిని భయం అలుముకోసాగింది. ఇక ఆ ఇంటికి ఆ మొదనష్టపు మునగ చెట్టు ఈ తిండి దండగ పోరడు పోతే కానీ శనివదలదు. పార్వతి భర్తకు కంచం పెడుతూ చెప్పింది. ఏ వచ్చిందే మళ్ళా, మంచి ఆకలి మీద ఉన్నాడు రాజయ్య. ఎదవ పోనీయద్దు, సంధ్యవేళ అబ్బాయి ఎవరో సైకిల్ మీద వెళ్తుంటే సైకిల్ అట్టుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. పార్వతి భర్తకు ఆ సాయంత్రం జరిగిన ఉదంతం అంతా పోసగుచ్చినట్టుగా చెప్పింది. అంతలో మునగ చెట్టు ఇంట్లోంచి కేకలు వినిపించాయి. చి అడ్డగాడిదిలా తిని తిరగటమే కాకుండా ఎదవ ఊళ్ళో తగులు కూడా తీసుకొస్తున్నాడు. ఉగ్రుడై చిందులు తొక్కాడు పెద్ద కొడుకు. ఈ ఎదవగాడిదని మక్కిలిచ్చి చావ చంపితే గాని ఓనాడు నేను ఊరుకోను అన్నకు సాయంగా మూడోవాడు వచ్చాడు. అనటమే కానీ ఆయన గారికి చేమైనా కుట్టదు, దొరగారల్లే ఉంటాడు, నోటి తీపులే మిగులు. మూతి తిప్పింది అతగాడి భార్య రంగమ్మ. తిండి ఏళక తిండి పడక ఏళక పడక అమర్తా ఉంటే నెత్తినెక్కి తాండవం ఆడ్డా, మా పోలి మా మంచిదంటే గుడిసెక్కిందంట అంటూ వచ్చింది నాగరత్నం. వచ్చి భర్త నులకమంచం పట్టున నేలబడేసి అయినా మన గోల ఎవరికిలే, ఐకమత్తాలంటూ వాళ్ళు పడి చస్తూ ఉండగా అంది. ఎదవెక్కడ సచ్చాడు, ఆ సైకిల్ని వాణ్ణి కూడా మెడెట్టి గెంటేస్తే పోద్ది పేడ. చుట్ట కొరికి తుపుక్కున ఊసి నోట పెట్టుకున్నాడు నారాయణ. ఎందుకొచ్చింది, మన దారిన మనం పోదాం రా అంటూ సణిగింది సావిత్రి. కనకమ్మ కోడళ్ళు కొడుకులు కలిసి శ్రీహరిని తిడుతున్నంతసేపు మధ్యలో కల్పించుకుని వారించబోయింది, కానీ ఆమెకు నోరు పెగిలింది కాదు. ఎన్నో పర్యాయాలు ఇదివరకు ఏదో పిల్లతనం, 4 రోజులు పోయినాక వాడు మీలాగే అవుతాళ్లే అంటూ శ్రీహరిని వెనకేసుకొచ్చి తతిమ వాళ్ళని కూకలేసే కనకమ్మ ఆ వేళ నోరు పడిపోయినట్టయింది. తాను ఎంత వారించినా మొదనష్టపు ఇన్నాడే కాదే అని పదే పదే గొణుక్కుంది. శ్రీరామచంద్ర వీడెలా బాగుపడతాడ్రా అని భగవంతుణ్ణి తలపోసింది. మీ మొహాలు కబుర్ల సొరవే గాని పనిశాడికి వచ్చేకాడికి ఎర్రి మొహాలే. అతగాడు ఇంటబడేసరికి ఆ అమ్మ కొడుకు లేకపోతే ఛీ అని తన భర్త చేతగానితనాన్ని మరుదుల పిరికితనాన్ని కలిపి దెప్పి పొడిచింది నాగరత్నం. దాంతో నారాయణ అందుకుని అదే వదిన చూస్తావుగా ఎదవగ్గాడిదని ఇయ్యాల మక్కెలు ఎరగదబడుస్తా అంటూ లేచాడు. అసలు ఇంతకీ ఎక్కడ మట్టిలో కలిశాడో దున్నపోతు గాడిద అంటూ సోములు లేచి ఒరే శ్రీహరి అని కేకేశాడు పక్క గదిలోకి చూస్తూ. కనకమ్మ ఉద్దేశించి ఏడీ నీ ముద్దుల కొడుకు, మక్కెలు ఎరగబోడి చేయాల అంటూ ముగ్గురు కొడుకులు కసురుకున్నారు. కోడళ్ళు కూడా రంగం మీద
ఆయా జాగాల్లో కత్తిగట్టి ఈ పనికి పూనుకున్నారు ఎడవేడంగా. ఏమరా ఎదవ సచ్చినోడు కూడు కూడా తినలేదు, అట్ట బయటికి కానీ పోయాడేమో అంది లేచి వీధి గుమ్మంలోకి వెళ్తూ. అయినా వాడే చేసిన దానికి సగం పేనాలతో కూలుతున్నాడు అంది కనకమ్మ. ఆమె ఉద్దేశం తతిమ్మ కుటుంబానికి ఆమె అన్న చివరి మాటలు శ్రీహరి మీద సానుభూతి కలిగిస్తాయని. గుమ్మంలో చతికిలబడి అన్నలొస్తే చెప్పకే అని ఎంత బాధపడ్డాడో తెలుసా అంది. సినిమాలున్నాయిగా పోకిరి నాయాలకి దర్జాగా ఇళ్ళుంటాడు, మరి ఈ గుమ్మం తొక్కొద్దని చెప్పే ఆడికి. నారాయణ సావిత్రి కేసు తిరిగి హుకుం జారీ చేశాడు. మరే మీరు మరీ ఆనకొకటే పాములు గరుచుకుంటేనట విశాల అని మధ్యలో మా ఆడ సచ్చినోళ్లే సచ్చేది. మొత్తం మీద మరి 2 గంటల దాకా కొడుకుల కోపం కోడళ్ల వ్యాఖ్యానాలు రెండూ చల్లారలేదు. ఆరు బయట మంచం వేసుకుని చుట్టలు కాల్చుకుంటూ మెల్లిమెల్లిగా అన్నదమ్ములు అందరూ నిద్రలో పడ్డారు. కనకమ్మకి కునుకు రాలేదు. బయటనున్న నా సైకిలు ఈ అదను చూసుకుని ఏ దొంగాడైనా తీసుకుపోతే పొద్దున శ్రీహరి గతి ఏమిటి? శ్రీహరి గురించి ఆమెకు బెంగ భయం ఎక్కువైపోయాయి. ఈ కొంపని ఇంకా ఎన్నాళ్ళు సర్దుకు రావాలో అనుకుంది. ఇంతకీ దేవుడి దయ ఎలాగుందో అని నిట్టూర్చింది మళ్ళీ. ఒక రాత్రి వేళ శ్రీహరి వచ్చి ఇంట్లోకి పిల్లిగా జ్వరబడుతున్నప్పుడు కనకమ్మ తెలిసే ఉంది. ఎవరో శ్రీహరి అన్న మాటలు బలవంతంగా ఆపుకుంది. ఉదయం మాత్రం ఈ రగడ జరగదా? అయితే మాతృవాత్సల్యం అలాంటిది, అప్పుడు దైవమే కాపాడుతాడు. కనకమ్మకి సైకిల్ని ఏం చేయాలి అన్న ప్రశ్న తట్టినప్పుడు గుండెల్లో వణుకొచ్చింది. కన్ను మూతబడేసరికి పోలీసులు ప్రత్యక్షమయ్యారు. ఆమె కట్టె ఎదుట. ఆమె నిద్రపోవడానికి కూడా భయపడింది. ఇక కనకమ్మ భయం నిజమైంది. తెల్లారిన తర్వాత ఇంకా 1, 2 సైరన్లు కూశాయి రోడ్డు మీద. మంచాల నిండా కనకమ్మ కుటుంబం ఇంట్లోకి చేర్చనే లేదు. ఇంకా మంచాలు కూడా. 2 పోలీసులు ఒక యువకుడు కనకమ్మ ఇంటి ముందు వచ్చి ఆగారు. ఇదే ఈ మునగశెట్టిల్లే నవ్వాడు యువకుడు. సైకిల్ దొంగతనం చేసిన నేరం కింద శ్రీహరిని దొంగ శాల్తీతో సహా పట్టుకుంటున్నామని పోలీసులు చెప్పారు. కనకమ్మ కుటుంబం ఒక్కటే కాదు, ఆ వీధిలోని జనమంతా పోగారు అక్కడికి. పోలీసులు రావడం అంటే మాటల. కనకమ్మ పోలీసు కాళ్ళ మీద పడినంత పనిచేసింది. ఆ యువకుడిని పట్టుకుని ఏడుస్తూ ఈ తప్పు క్షమించమని బతిమాలింది. ఇది పోలీసుల చేతికొచ్చింది, ఆయన కూడా చేసేది ఏం లేదు అని పోలీసులు కనకమ్మను గదమాయించారు. అన్నల్లో ఒక్కడైనా కిక్కురు మనలా. ఏమంటే ఏ పీకకు చుట్టుకుంటుందో అని బిక్కుమంటూ ఊరుకున్నారు. జనం రకరకాలుగా గుసగుసలు వ్యాఖ్యానాలు సాగించారు. ఒక్కరైనా ఆఖరికి నిన్న సాయంకాలం ఏ చిన్నదాని కోసమైతే శ్రీహరి సాహసం చేశాడో దాని అన్నయ్య కూడా సానుభూతి చూపలేదు. ఆ యువకుడు మామూలుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వలేదు. అతగాడికి ఒక వేలు విడిచిన మేనమామ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నట్ట అక్కడికి వెళ్ళాడు. శ్రీహరి బయటపడాలంటే వచ్చిన 2 పోలీసులు చేతులు పనికిరావు. ఆ సర్కిల్ గారి అనుగ్రహమే తప్ప సాక్షాత్తు దైవం కూడా అతన్ని రక్షించలేడు. శ్రీహరిని తీసుకుపోతుంటే కనకమ్మ గుండె బాదుకుంటూ విలపించింది. ఇక ఓయ్ ఎన్ని వంకరలో తెలియని సూరయ్య, కనీసం మెట్ట పొలమైనా అరెకరం లేని సూరయ్య ఇల్లు నిలబెట్టుకుని కొడుకుల్ని ఇంతలేసి చేసి కూతురిని అత్తింటికి పంపి గతించాడంటే అతని సమర్థత తెలుస్తోంది. ఇల్లు కట్టడం, దాని ముంగిలి వాకిట మునగ చెట్టు నాటడం కూడా సూరయ్య జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాలు. ఇల్లు కట్టి చూడమన్నారు, పెళ్లి చేసి చూడమన్నారు. ఆ 2 సూరయ్య చేశాడు. అంతేకాదు కళ్ళారా ఆ మహోత్సవాలను అతగాడు 4 పర్యాయాలు జరిపించాడు. సోములు పుట్టిన నాటికి సూరయ్య బండి తోలుతూ ఉండేవాడు. బండి తోలటంలోనే కాదు, దాని మీద బ్రహ్మరుద్రాదులకు తెలియకుండా వస్తువుల్ని చేరవేయటంలో కూడా అతగాడు అతి సమర్థుడు. బండి తోలుతున్న రోజుల్లో అతగాడికి బడ్డీ దుకాణం మీదకి మనసు పోయింది. బండి పూర్తిగా వదిలి బడ్డీ దుకాణంతో మిఠాయి దుకాణం, ఎలక్ట్రిక్ దీపాలతో తయారయ్యేసరికి 3 పిల్లల తండ్రి అయ్యాడు సూరయ్య. కనకమ్మ పిడకలు పెట్టి అమ్మడం మానేసింది. 100 రూపాయల దగ్గర నుంచి 30 దాకా రేటున్న రోజుల్లో కనకమ్మ తన వ్యాపారం విరమించుకుంది అంటే సూరయ్య గౌరవ ప్రతిపత్తులు ఎంత పెరిగాయో గ్రహించవచ్చు. సూరయ్య మిఠాయి దుకాణంలో కూర్చున్నా ప్రపంచ పోకడ ఏమీ తెలియని వాడు కాదు. అందులోనూ అతడుంటున్నది మహాపట్నంలో. తన పిల్లల గురించి, వాళ్ళ బాగోగుల గురించి మొట్టమొదటిసారిగా బెంగపెట్టుకున్నాడు సూరయ్య ఒక ఉదయం పూట. అదే రోజున పెద్దాన్ని బళ్ళో పెట్టించాడు. 4 ముక్కలు సతికితే గానీ ముందొచ్చేది మొండాకాలం బతకనేరం అని భార్యకి చెప్పాడు. అసలు సూరయ్యకి పాప బీతుంది. ఆ వేళ అతగాడు ఒక దొంగ నగ కొన్నాడు. మొదట కొనకూడదనుకున్నాడు కానీ తులం 100 బంగారం
తులం బంగారం 25 రూపాయలకు వస్తుంటే నోరు దాంతోపాటు మనస్సు కూడా ఊరిపోయాయి. సోరయ్యకి పైసా పైసా కూడదీసి రూపాయి చేయటం అంటే గొప్ప కష్టం అనిపించింది. కనకమ్మతో రోజుకు ముమ్మారు సరసాలాడి ఏంటిది 3 బిడ్డల తండ్రివి అనిపించుకునేవాడు. ఎప్పుడూ దీర్ఘాలోచనలో మునిగేవాడు. రాను రాను దొంగ నగలు దొర నగలని ఉంటాయా, బంగారం మహాలక్ష్మి, దీనికి మంచి చెడ్డ అంటగట్టడం బుద్ధి తక్కువ అని బుద్ధి చెప్పుకున్నాడు సోరయ్య. ఇక మిఠాయి కొట్టు మీద అతగాడి మోజు తగ్గింది. కనకం 3వ నెల గర్భవతి కావడంతో పెళ్ళాం మీద మమకారం తిరుగుముఖం పట్టింది. కానీ పిల్లల మీద మాత్రం సదా ఒక కన్ను వేసుంచేవాడు. ఇక సోరయ్య ఒకనాడు ఉదయమే లేచి బొడ్లో ఏదో దోపుకుని బయటికి వెళ్తూ ఉండగా 3వ క్లాస్ చదువుతున్న సోములు 1వ క్లాస్కి వెళ్తున్న రాములు ఇద్దరూ గోళీకాయల ఆటలో పరవశంగా ఉన్నారు. సోరయ్య ఉగ్గురుడైపోయాడు. పీక పిసుక్కున్నట్టు అయింది. చదువు సందెలు లేకుండా ఎదవలు పళ్ళు పటపటలాడించాడు. 8 ఏళ్ల తర్వాత తాను పూర్వం వాడుకునే కొరడాన్ని తీశాడు. ఆ వేళ కనకమ్మ గనక అడ్డుపడి దెబ్బలు సగం భరించకపోతే కుర్ర వెదవ ప్రాణం ఎగిరిపోయేదే. సోరయ్య ఎన్నడూ చదువుకోలేదు. ఇటీవల అతనికి చదువు అవసరం తెలిసి దాని మీద మోజు కలిగింది. తన కొడుకులు పెద్ద చదువులు చదవాలన్న కోరిక, అతనికి లక్షాధికారి అవుదామన్న ఆకాంక్ష అంత ప్రబలంగా పాతుకుపోయింది. కనకమ్మ అది వరకు భర్త చేత దెబ్బలు తినకపోలేదు. కానీ ఆ వేళ తన పిల్లల్ని అంత ఒళ్ళుపై తెలియకుండా బాత్తూ ఉంటే రోదిస్తూ ఉన్నదల్లా ఉగ్రురాలై నిలువెత్తున లేచింది. మనిషా గుడ్డ నీ చేతులు బాడ అని సోరయ్య గుండెల మీద 2 చేతులు మొత్తింది. సోరయ్య భార్య తిరుగుబాటుకి క్షణం దిమ్మబారి తెలివి తెచ్చుకుని నా కొడుకులు నాలాంటి దొంగ తొత్తు కొడుకులకు కారాదు అని అవతలకు పోయాడు. అయితే సోరయ్య పట్టుదల ఏ ఒక్క కొడుకుని 8వ తరగతి దాటించలేకపోయింది. ఆ పేటలోని హయ్యర్ ఎలిమెంటరీ పాఠశాలలో మరి చదువు లేదనిపించి సోములు, రాములు, నారాయణ ముగ్గురు తమ జీవిత పంధాలను స్థిరపరుచుకున్నారు. ఈలోగా శ్రీహరి కన్నా పెద్దది, నారాయణ తర్వాతది కొండలు పెళ్ళిడికి ఎదిగింది. శ్రీహరి 5వ క్లాసు ముమ్మారు చదివి విసిగిపోయాడు. సోరయ్య కూడా ప్రొహిబిషన్ రావడంతో తనకు ముఖ్య వ్యాపారంగా అయినటువంటి సారాయి దుకాణం మూసేయాల్సి వచ్చింది. అయితే అతగాడి ఇప్పుడున్న మునగ చెట్టు ఇల్లు కడుతున్నాడు అప్పటికి. అంచేత రహస్యంగా సారాయి వ్యాపారం చేయాల్సి వచ్చింది. అంతేకాదు కొడుకులకి 3కి 3 నెలల వ్యవధిలో పెళ్ళిళ్ళు చేశాడు. మగపిల్లలు తండ్రి అవటం సోరయ్య అదృష్టమే కానీ ఆ అవకాశాన్ని అవసరానికి వాడి ఇల్లు పూర్తి చేయగలగటం అతగాడి ప్రయోజకత్వమేనని ఒప్పుకోవాలి. ఇక అన్ని విధాలా సమర్థుడైన భర్త బండెడు సంసారం తన నెత్తిని పెట్టిపోయాడే అని గతాన్ని తలపోస్తూ కూర్చున్న కనకమ్మకు మాతృహృదయంలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. పిల్లలు ఎవరికి వాళ్ళయ్యారు అని గొణుక్కుంటూ లేచింది. నిజమే, ఆ వేళ మామూలు అలజడి కేకలు లేవు. కొడుకులు 3 మూతులు కుట్టేసినట్టు మౌనంగా పనుల మీదకి వెళ్ళిపోయారు. కోడళ్ళు చెరుపు చేసినట్టు మసలుతున్నారే తప్ప కనకమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడలేదు ఒక్కరైనా. కనకమ్మ ఇంటికి ఉన్నవి 4 గదులు. అవి గదుల పెట్టిలో అరల్లాంటివి తప్ప ఏర్పాటుగా లేవు. ముందు వరండా, దాని కొసన వంట కొట్టు, ముంగిలి వాకిలే పెద్దది. అదీగాక అది ఒకవైపు వెడల్పుగా ఉంది. సాధారణంగా కనకమ్మ కోడళ్ల సాయంతో ఆరు బయట మునగ చెట్టు సమీపాన వంట సాగిస్తుంది. రెండో దిక్కున రాజయ్య ఇంటిని ఆనుకునే గోడ ఉంది. ఆ ఇంటి మనుషులు ఈ ఇంట వాళ్ళకి అగుపించరన్న మాటే కానీ ఒకరికొకరి మాటలు స్పష్టంగా ఆలకించవచ్చు. రాజయ్య పనిలోకి పోయాడే కానీ పార్వతికి వెంటనే పని తగిలింది కాదు. ఆమె మినపప్పు రుబ్బి వడియాలు పెట్టడంలో నిమగ్నమైంది. పప్పు రుబ్బి బోలే గిన్నెలోకి తోడుతూ ఉన్న ఆమె చెవులు మాత్రం పొరుగు వాటా మీదే ఉన్నాయి. కనకమ్మ దేవుడి కొట్లోకి వెళ్ళింది. పాతదైన కావిడి పెట్టిన ఒకదాన్ని తెరిచింది. అందులో బట్టల అడుగున అటూ ఇటూ వెతికి బంగారు కంటెని తీసింది. దాన్ని కొంగున కట్టి ముందుకు తిప్పి బొడ్లో దోపుకుంది. కొంచెంసేపు తటపటాయించింది కానీ బాబు శ్రీహరి, మీ అమ్మ ఇంకా ఉందరా భూమి మీద అనుకుని నిర్ధారణగా బయటికి వెళ్ళిపోయింది. తల్లి ప్రాణం అలాంటిది. అత్తగారు వెళ్తున్నప్పుడు కూడా కోడళ్ళు కిక్కురుమనలా. ఆమె అటు వెళ్ళగానే వ్యాఖ్యానాలు అందుకున్నారు. అవతల ఇంట పార్వతి కూడా ఎంత మాట యువతల వైపు నుంచి వస్తాయన్నట్టు ఉన్నదేమో. రుబ్బుతున్న పొత్తరాన్ని అట్టే ఉంచి వినసాగింది. మొసల్ది ఆఖరి కొడుకంటే పడి చేస్తందే అంది సావిత్రి. కొంపంతా గొల్ల చేసి ఆడికి ఎట్టంది ఇది నిద్రోదు. అసలు ఇంతకీ ఎవరు నానాల్సింది ఉందిలే, మన రాత, మన మగాళ్ళననక. వేరింటి కాపురం పెట్టలేని మొగుడు మీద కసిని వెళ్ళిబుచ్చింది నాగరత్నం. అయినా గాపోయినా
ఆ పిల్లాడికి మరీ పొగరో సైకిల్ తెచ్చి మొనగాడల్ని ఇంట్లో పడేశాడు. దవడలు నొక్కుకుంది రంగమ్మ. అందుకేగా అయ్యా వెళ్ళాడు కటకటాలనక్కి ముగ్గురు శ్రీహరికి తగిన శిక్ష పడిందన్న తీర్పు సూచించారు. పార్వతి వీళ్ళ మాటలు ఆలకిస్తున్న వేళ గాలి కాస్త సాగింది. మునగ చెట్టు ఒక్కసారిగా ఒళ్ళు దులుపుకుంది. మునగాకు తెల్లని మినప్పప్పు చోవి మీద పచ్చగా ముచ్చటగా పడ్డది. పార్వతికి ఉక్రోషం వచ్చింది. ఒళ్ళు మండిపోయింది. పాడు ముండా సంత అని అనవసరంగా కోడళ్ళని తిట్టుకుంది. అది గట్టిగా. మొదనష్టపు చెట్టు పీకి పారాయించరు. ఛీ! మొదట ఆ మాటలు సావిత్రి చెవికెక్కాయి. అప్ప ఎన్నావటే పార్వతమ్మ మాట ఎవరినే ముండలంటదే. నాగరత్నం రెండో మాట మీద కోపం చూపించింది. పచ్చని మహాలక్ష్మి చెట్టు అంటే దాన్ని మొదనష్టపది అన్నాళ్ల నోరు పడిపోద్ది. పార్వతి కళ్ళ వెంట నిప్పులు కురిశాయి. రోటి దగ్గర నుంచి అమాంతం లేచి ఓ అబ్బో అత్తకు అగ్గి మొగుడికి మొద్దులు పెడతారు. వీళ్ళు చెట్టునంటే వచ్చిందిరా ఇంత మూరెడు. ఇక ఇరు పక్షాలు గోడకు అటు ఇటు ఉండడాన్ని సహించలేకపోయాయి. పార్వతి తన గుమ్మల్లో నుంచుండి ముగ్గురు తోడికోడళ్ళు వాళ్ళ గుమ్మల్లో నుంచున్నారు. అమ్మోయ్ కావాలంటే నీ కొంప ఖాళీ చేసిపో, మా చెట్టుని మొదనష్టపది అన్నావంటే ఊరుకునేది లేదు. చూపుడు వేలు చూపించి మరీ చెప్పింది నాగరత్నం. సేరున్నర పప్పు చోవి మంట కలిపింది నీ పాడు చెట్టు. పార్వతి వెక్కిరించింది. తిట్టుకోలేకపోయావు, ముంతెట్టుకోలేకపోయావు లేదా మీ ఆయనకి చెప్పి పందిరేయించుకో. సావిత్రి అందుకుంది. చేతికి మినపచోవి ఉండటాన్ని మండతో ముంగురులు మీదకి నెట్టుకుని ఏయ్ జాగ్రత్త మగాళ్ళ మాట రానీకు అంది పార్వతి. అబ్బో నీ మొగుడు ఏమనాలో తెలియక చేతులు తిప్పింది సావిత్రి. ఒక్కగానొక్క మరిదిని పాడుముండ సంత రాసి రంపానెడుతున్నారంది పార్వతి. దాంతో తగు తమాషాగా మారిపోయింది. పూనకం ఎత్తిపోయింది కోడళ్ళ ముగ్గురికి. ముగ్గురు పార్వతిని తమకు సవితివి అన్నారు. పార్వతి కూడా తక్కువ తినలా మెటికలు విరిచి మరీ ఆ ముగ్గురిని సవతుల్ని చేసుకుంది. నలుగురు మూగారు. మునగ చెట్టు కూడా ఏ పక్షం వహించిందో తెలియదు కానీ కాయ రాలిపడ్డది. ఇరుగు పొరుగుల ఆడవాళ్ళు కూడా మధ్య మధ్య రంగం మీదకు దూకటంతో ఆ మొగసాల రజరంగమైంది, రణరంగం అయిపోయింది. భాష సృష్టించిన వాడికి కూడా భేదించశక్యం కాని పదజాలం పుంకాను పుంకాలుగా వాడారు ఇరుపక్షాలు. చివరికి నోళ్ల తీపులు ఒళ్ళు పులుపులు మిగిలాయి. ఇక కనకమ్మ కంటే పోతే పోయింది. కొడుకు దక్కాడన్న సంతోషం వ్యక్తం పరిచింది. ఇక మీదటైనా బుద్ధిగా మసులుకోరా బాబు, ఎక్కడైనా కాయ కష్టం పడి 4 రాళ్ళుతే మీ అన్నలు చూడు మహారాజల్లా మాట్లాడతారు. అంతేరా బాబు, మగాడివి గనక ఉద్యోగం పెళ్ళి ఈ 2 దర్జాగా చేసుకోవాలి హితబోధ చేసింది. ఏవో నా భాగం నాకు బారేయమను, నువ్వు నాకు వండెట్టు, ఈలోగా మనం చూడు కొన్ని వందలు వందలేంటి వేలు సంపాదిస్తా. శ్రీహరి బీరాలు తగ్గలేదు. కనకమ్మ శ్రీహరితో ఇల్లు చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. ఎండ నిప్పులు జరుగుతోంది. శ్రీహరి అమ్మ ఆళ్లతో మనకి పేచీలు వస్తాయి, ఈ పూటకు హోటల్లో తినొస్తా కానీ రూపాయి ఉంటే పడై అన్నాడు. ఎదవలు కలియబడి కొట్టుకుంటారు, ఎందుకొచ్చిన పేడ అనుకుని రూపాయి శ్రీహరి చేతబెట్టి మాపిటికి ఇంట తగలడు అన్నలకి క్షమాపణ చెప్పుకోమని మందలించింది. వాడు రూపాయి చూడగానే తుర్రుమన్నాడు. మునగ చెట్టు కింద పొయ్యి మీద పెద్ద కుండలో ఇంకా అన్నం తెరులుతోంది. అది ఉడికి బార్చేందుకు మరి 10 నిమిషాలైనా పడుతుంది. కనకమ్మకి ఇంట్లోని పరిస్థితులు అవగాహన అయ్యాయి. కోడళ్ళు ముగ్గురు కొడుకులని తన మీద గుసిగొలిపి కూర్చున్నారన్నమాట. యువతల మాకు బ్రతుకులున్నాయి అని ఎరగదా ఆమె? కొంపలో ఎక్కడున్నామో చెప్పి ఎక్కడ ఏమున్నాయో చెప్పి ఇంత ఉడకబెట్టి పారేయమని చెప్పిపోరాదా? సోములు చిందులు తొక్కుతున్నాడు. చచ ఎదవదాన, దాని కొడుకుల మీద మమకారం అది పోయిందే. నీవేనా మొగుడు ముద్దుకి నువ్వే ఏదో ఇంత ఉడకబెట్టలేకపోయావు మొగుడు ముద్దకి అని నారాయణ పెళ్ళం కొప్పు పట్టుకున్నాడు. రంగమ్మ విజృంభించింది. ఏందో శాస్త్రం చెప్పినట్టుంది. వాళ్ళంతా ఉండగా నా మీద సామంతల్స అత్తగారు ఉండగా, పెద్ద కోడలు ఉండగా, చిన్న కోడలు ఉండగా ఈ ఇంటి దాసీదాని నేనేనేటి చేసేది నా మొహం. అవునులే వాళ్ళకేంటి మహారాజులు మహారాణులు. నారాయణ వదిన గారిని ఉరిమి చూశాడు. ఏం లేదు నాయన, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు అన్నట్టు రంగ కంటే నాకు పెత్తనం ఇక్కడ పొర్లిపోవటం లేదులే ఏమీ అని వ్యాఖ్యానించింది నాగరత్నం. ఎహై ఎదవగోల, అవతల డ్యూటీలకి వేళైపోయి సస్తా ఉంటే పాడు సంత. రాములు మండిపడ్డాడు. అదేనోయ్ మా ఏడుపును, నీకొక్కడికే ముండ ఉద్యోగం. సోములు కోపంలో అనవసరంగా తమ్ముళ్ళతో తగువ కొనుక్కున్నాడు. రాములు ఇంకొక్క మాటను నీ పీక కొరికేస్తా అన్నట్టుగా చూశాడు అన్నయ్య కేసి.
కనకమ్మ పల్లెత్తు మాట అనలేదు. వీళ్ళంతా ఇలా కింద మీద అవుతూ ఉంటే అన్నం వార్చింది. అలా మగాళ్లతో తలబడి వాదం చేయకపోతే 4 పనులు అందుకోరాదటే అని గొణుక్కుంది. ఆ మాట మొదట సావిత్రి చెవిన పడ్డది. ఆమె లేచి గదిలోకి పోయింది. తాత్కాలికంగా కలతలు సమసిపోయినప్పటికీ తప్పించుకుపోయిన శ్రీహరి మీద ఇంటిలిపాది కసిగానే ఉన్నారు. ఉత్త బండ నయం నా మొగుడు కంటే, బియ్యం ఏరుతూ తలెత్తుతుంది అంది పార్వతి. ఎందుకనో చుట్టను రంజుగా కాలుస్తున్నాడు రాజయ్య. నా పెండం అసలు సంగతి ఏమిటే? రాజయ్య గట్టిగా అరిచాడు. ఎదవ మునగ చెట్టు ఇవాళ నా మినప్పప్పు ఒడియాలు పాడు చేసింది. ముమ్మారు ఊడ్చేసరికి నా నడుం పడిపోతా ఉంది. పైగా మునగ చెట్టు మహాలక్ష్మి అంట. దాన్ని తిడితే కళ్ళు పోతాయట వీళ్ళజ్జే అమ్మాడ. గాజులు గరేళ్ళు మన చేతులు విరిచి తిట్టి చెప్పింది పార్వతి. పొద్దున నువ్వు అటు పోగానే ముండాసంతా నా మీద గయ్యమని విరుచుకుపడ్డారు. రాజయ్య మాట్లాడదామని పెదవులు తడిచేసుకుని నాలిక చప్పరించి ఊరుకున్నాడు. పొరుగునున్న 4 బకాసురు లాంటి వాళ్ళు. వాళ్లతో ఒంటరిగాడు తాను పోట్లాటకు దిగి సాధించగలిగేది ఏమాత్రం రాజయ్యకి తెలుసు. పోనీద్దు, కుక్క నోట్లో నోరు ఎవరు పెట్టమన్నారు మన్ని అన్నాడు భార్యను సమర్థించడానికి. మరే అంచేత కుక్కలు మొరుగుతున్నా విని ఊరుకోమంటావు? చీ నీ మగతనం దులిపేసింది పార్వతి. కుక్కకాటికి చెప్పు దెబ్బ అన్నారు అని భర్తను ఉసిగొలిపింది. రాజయ్య కూడా ఒళ్ళు మండింది. ఎదవ మునగ చెట్టు నువ్వు రాత్రిపూట నరికెత్తానాగు అన్నాడు కసిగా. పార్వతికి భర్త నిస్సహాయత అర్థమైపోయింది. అంతేకాదు అదివరకటి సంఘటన ఒకటి దాని వెనకనే జ్ఞాపకానికి వచ్చింది. ఒక రోజున జోరున గాలి వీచి అటు తర్వాత హోరున వాన గురియక 4 చినుకులు రాలి ఊరుకుంది. మునగాకు మోటెడు రాలి చినుకులకు తడిసి మోపెడైంది. నాగరత్నం దాన్ని తిట్టుకుంటూ ఊడ్చి పక్కింటి గుమ్మంలోకి నెట్టింది. రాజే ఊరుకోలేకపోయాడు. తమ ఇంట రాలిన చెత్తను ఊడ్చేసరికే పార్వతి నడ్డి విరిగినంత పనైంది మరి. కానీ అన్నదమ్ములు 4 ఏకమయ్యారు. అసలు నాగరత్నం చెత్తనంతా రాజే గుమ్మంలోకి నెట్టింది అన్నమాట మరుగున పడిపోయింది. మాటల మీద మాటలు పెరిగాయి. చేతులు కలవటమే తరువాయి. పూనకం ఎత్తినట్టు మొదట శ్రీహరి ఒడిసె కర్ర అందుకున్నాడు. రాజయ్య రోకలి బండెత్తుకున్నాడు. పార్వతి చాటా చీపురు పుచ్చుకుంది. కానీ 4 కండలు తిరిగిన దిమిసా దుక్కల్లాంటి మనుషుల ముందు ఎంత బలిష్ఠుడైతే మాత్రం రాజయ్య ఆగలడా? ఆ వేళ కనకమ్మొచ్చి అమాంతం 4 కొడుకుల్ని వారించగలిగింది. మీ మొహాలు దాగలయ్యా, మొదట నన్ను చంపండ్రా అని రాజయ్యకి కొడుకులకి మధ్య పడింది. పేగులు చీలుస్తా, డొక్కలు బద్దలు కొడతా. ఓరెళ్ళవో గాజులు తొడిగించుకున్న రకాలని ఇన్ని చూసాం. కనకమ్మను సరిహద్దు గోడగా వీధి కుక్కల్లాగా గంటల తరబడి అరిచి అలసిపోయాయి ఇరుపక్షాలు. ఆవేళ అదంతా జ్ఞాపకం వచ్చి, సరేలే శాస్త్రం చెప్పినట్టుంది, మునగ చెట్టు మీద ఈగవాలితే గయ్యమంటారు కదా ముండలు, దాన్ని నరుకుతానంటావు నువ్వు. సన్నని చిరునవ్వు కూడా వచ్చింది పార్వతికి. చూడు, నేను ఏదో నాడు అన్నంత పని చేస్తా అని మేసం దువ్వాడు రాజయ్య. పోన్లే కానీ ఎదవసంతా కొత్త సినిమా వచ్చిందంటగా, పోవాలే అంది అనునయంగా పార్వతి బియ్యం ఏరటం ముగించి చేటను ఇంట్లోకి తీసుకెళ్తూ. ఏం బాగోలే, జనం పీకలు నరుక్కుంటున్నారు. రాజయ్య స్థూలకాయుడేమో ప్రయాసపడి లేచాడు. అయితే రెండో ఆటకు వద్దంటావు? పార్వతి నిలదీసింది. రేపు పోదాం లేదు. ఆ విధంగా మునగ చెట్టు పక్కింట ఆ రోజు చెలరేగవలసిన తుఫాను చెలరేగలేదు. ఇక పాపం శ్రీహరి ఎట్టున్నాడో ఏమో, మధ్యాహ్నం పోయి కనుక్కు రావాల్సింది. భర్త ఇంట అడుగు పెడుతూ ఉండగానే అడిగింది సావిత్రి. అవునే, అన్నయ్యకి చెప్పాలే, ఆడు పోతాడు. నాకేళ చిక్కితేనా? రాములు తల్లి వింటుందేమో అన్న భయంతో మెల్లగా అన్నాడు. కనకమ్మ అక్కడికొచ్చింది. తల్లికేసి చూడలేకపోయాడు. దిమ్మ బారినట్టు నుంచున్న భర్త చేతులోంచి కంచి మువ్వల పట్ట అందుకుంది రంగమ్మ. ఉడుకు నీళ్ళెట్నా అని అడిగి, అత్తయ్య పొయ్యి ఖాళీయేనా అంది కనకమ్మతోటి. సోంబాబు కనిపించాడ్రా? కనకమ్మ కోడలి ప్రశ్నకు బదులుగా కొడుకును ప్రశ్న వేసింది. స్టేషన్కి వెళ్ళాడు గామాలు. నారాయణ తల్లికేసి చూడకుండానే సమాధానం చెప్పాడు. ఎందుకెళ్తారా మీరు? అయినా మీరు ఎందుకు వెళ్ళాలి? ఇంకా తల్లి ముండని బతికున్నానుగా. కనకమ్మ నొచ్చుకుంది. నేను చచ్చాక ఈ కొంప కుక్క చింపిన విస్తరాక అవుద్ది. నారాయణ తల్లి మాటలు వినపడకుండా దాక్కున్నట్టు పెరట్లో భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు. నాగరత్నం సావిత్రి ఇద్దరూ ఒక ఆమె వెల్లిపాయలొలుస్తూ రెండో ఆమె నూరుడు బండ మీద పచ్చడి నూరుతూ గుసగుసలు పోతున్నారు. ఏం బాబు, శ్రీహరి వివరం ఏమైనా తెలిసిందా అన్నది నాగరత్నం. నారాయణ ఒళ్ళు మండిపోయింది. పై మీద తుండు పట్న కొట్టుకుని వెళ్ళిపోయాడు. పెళ్ళాం అనుసరించింది. నేనొక్కడనే ఏటి మనిషిని,
ఆడి బాధ్యత నాదే. అన్నయ్యనో రామిగాడినో పొమ్మని చెప్పరాదు, అంత ప్రేమ ఒలికిపోతా ఉంటే అని విసుక్కున్నాడు. నాగరత్నం సావిత్రి ఇద్దరూ ఎరుగుదురు. వాళ్ళు ఉదయం కనకమ్మ వెళుతున్నప్పుడే గ్రహించారు. అదీగాక కనకమ్మ నిబ్బరంగా తిరిగి వచ్చింది. మామూలు ఇంటి పనులు చక్కబెట్టుకుపోతోంది అంటే శ్రీహరి ఏ జోదం ఆడటానికో పోయి ఉండాలి తప్ప జైల్లో ఉండకూడదు. ఆ ఇద్దరు గుసగుసలు పోతున్న సంగతి ఇంటి విషయం కానే కాదు, ఊళ్ళో కొత్తగా విడుదలైన సినిమా గురించి. నాగరత్నం పెళ్లిగాక మునుపు సినిమాకి బాగా అలవాటు పడిపోయింది. మొదటి రోజు మొదటాట చూసొచ్చి మళ్ళీ మరో సినిమా చూసే వరకు దాని కబుర్లే చెప్పుకునేది. సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటే ఆకలి దప్పులు కూడా మర్చిపోతుంది నాగరత్నం. నాగరత్నం ఉద్దేశంలో సినిమాలకు వెళ్ళటం నాగరికత. సావిత్రి సినిమాల మొహం ఎరగంది కాకపోయినా పల్లెటూరిది. పెళ్ళయి పట్నం వచ్చాక అడపదడపా చూస్తుందే కానీ అది వరకు నెలకొకటి అలా చూసేది. కానీ ఆ ఇద్దరు తోడికోళ్ళకి ఆ రోజు బయోస్కోప్కి ఎలా వెళ్ళటమో తెలియలేదు. శ్రీహరిని కనకమ్మ విడుదల చేయించుంటుంది అని వాళ్ళ నమ్మకం. కానీ ఆ సంగతి భర్తలకు తెలియదు. ఎంతైనా అన్నదమ్ములు. ఉదయం ఆ కుర్రాన్ని పోలీసులు పట్టుకుపోతే చీమ కుట్టినట్టేనా లేదే వీళ్ళకి అని ఇరుగు పొరుగు అనుకుంటారని భయం. ఆ రోజు సినిమాకి వెళ్ళాలి అంటే మొదట ఇరుగు పొరుగులను సుముఖం చేసుకోవాలి. అందుకు పునాదులు మధ్యాహ్నం వేసుకున్నారు. రంగమ్మను కూడా తమ పార్టీలో వేసుకున్నారు. కానీ మొగుడు రావడంతో రంగమ్మ అతనికి వేడినీళ్ళు కాచడానికి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ తిరిగి గుసగుసలు పోయేవాళ్ళ వెంకట్రమణ వచ్చింది. వెంకట్రమణకి ఇంకా పెళ్ళి అవ్వలేదు. తండ్రిది పాల వ్యాపారం. అన్నదమ్ములు కూడా తండ్రికి సాయపడతారు. వెంకట్రమణకి శ్రీహరి ఒట్టి జులాయి పోకిరి అని సావిత్రి రంగమ్మ బెదరగొట్టారు. ఆ పిల్లకి అది వరకు శ్రీహరి మీద గల సదాభిప్రాయం కాస్త ఎగిరిపోయింది. అంతలో నాగరత్నం అట్నుంచి దానికి పుటం వేసింది. ఎంతైనా మా బంగారం, మేం మంచిది కాదంటామే రావణ, ఏదో కాలం కర్మం అట్టాగున్నాయి, అతగాడికి ఏం తక్కువ అన్నది మూతి తిప్పి. అయితే నాగరత్నమ్మ మీ ఓడిని జైల్లో పెట్టారా? పెట్టకేం చేస్తారు అన్నది రంగమ్మ అని మరి కొంచెం ఈసింటా జరిగి, అయినా అతగాడికి జైలు సొంతిల్లేలే అంది రహస్యంగా. ఎట్టా? నోరు ఆశ్చర్యంతో వెళ్ళబెట్టింది వెంకటరమణ. అయితే రమణ, ఇవాళ ఆటకి టిక్కెట్లు అందుతాయి అంటావా? నాగరత్నం ప్రశ్న వేసింది. కాస్త తొందరగా వెళ్తే ఎందుకు దొరకవేంటి? రమణ వ్యాఖ్యానించింది. ఇక రాజయ్య ముష్కరుల లాంటి ముగ్గురు అన్నదమ్ములతో తలబట్టం కంటే భార్యను బుజ్జగించడం మేలనుకున్నాడు. రెండో ఆట సినిమాకు బయలుదేరదీశాడు. పార్వతికి పరమానందం అయింది. వేధించగా తిడుతూ ఒంటరిగా పొమ్మనే మొగుడు కూడా సినిమాకి తీసుకెళ్లటం అదృష్టంగా తోచింది. ఇరుగు పొరుగులు చూడాలి అన్నట్టుగా 2-3 సార్లు గట్టిగా భర్తని టిక్కెట్లు అందుతాయంటావా అని ఆనక ఈ ఆడసంత నడవలేదు అని తిట్టమాకు, కాస్త తొందరగా గుమ్మం దిగు అని హెచ్చరించింది. ఏముండే ఈ నల్ల రవిక తొడుక్కోనా? నాగరికత ప్రదర్శించినప్పుడు భర్తని బహువచనం తప్పకుండా ఉపయోగిస్తుంది పార్వతి. పార్వతి రాజయ్యలతో వెంకటరమణ సిద్ధమైంది. మీ అయ్య ఏమంటాడో అంది పార్వతమ్మ. ఏమంటాడు? కనకమ్మ కోడళ్ళు ముగ్గురు ఎడతారంటే వెడతానని చెప్పా అంది వెంకటరమణ. మరి ఆళ్ళేరి ఆ మొదనష్టపు జాతితోటే వెళ్ళు అక్కసు గక్కింది పార్వతి. మొగుళ్ళు రానీలేదట. అయినా పిన్ని నీతోటి చిన్నాయనతోటి వెడితే ఉన్న హాయి ఆ పేచీ జాతితో వెళ్తే లేదు. వెంకటరమణ సరిగ్గా పార్వతికి కావాల్సిన మాటలు మాట్లాడింది. కనకమ్మ ఇల్లు చక్కబాటు ముగించుకొని కుండలో అన్నం ఉన్నది లేనిది 2-3 సార్లు చూసింది. ఊరగాయ, మిగిలిన పప్పు చారు కుక్కో పిల్లో తోసేయకుండా జాగ్రత్త పెట్టింది. ఏదో రాత్రి వేళ శ్రీహరి వస్తాడని ఆమె ఉద్దేశం. ఇక నారాయణ పక్క మీద అటు ఇటు దొర్లి ఏందో ఒంట్లో ఇయ్యాల నీరసంగా ఉందే అన్నాడు భార్యతో. కాళ్ళు రుద్దుతున్న రంగి వెంటనే ఈ పాడు కొంపలో కూడా సరిగ్గా కుదరటం లేదు. అందులోకి మెత్తనోళ్ళని చూస్తే మొత్తబుద్దని నీ కాడికి వచ్చేసరికి పచ్చడి మెతుకులు అవుతున్నాయి మరి అని బాధపడింది. కూడు మాటకేం కానీ ఈ మధ్య మాంసం బొత్తిగా తక్కువ తెస్తుందా ఏంటి అమ్మా? నారాయణ అడిగాడు. అమ్మా ఆమె నీకోసరం కూరెట్టా ఉంచుతుంది. శ్రీహరి ముద్దులు కొడుకున్నాడుగా, అతగాడికి తిన్నంత తినమని పారేసినంత పారేయమని ఎదనగొడుతుంది. నారాయణ జవాబు ఇవ్వకపోవడంతో రంగమ్మ ఆవేశం మరింత ఎక్కువైంది. మన రెక్కల కట్టం మనం తింటూ కూడా ఎందుకు వచ్చింది బానిసరికం? ఏరే ఉడకబెడదామంటే ఎనవో. రంగి భర్త కాళ్ళ మీద విస్సాటం ప్రదర్శించి అవతలికి జరిగింది. అదే విషయమైన సంభాషణ తతిమ్మ 2 జంటల మధ్య కూడా జరిగింది. సోములు భార్య నాగరత్నం కంటతడి కూడా పెట్టుకుంది. ఏరే పోకపోతే నా
కానుపు కలిగే ఏళ్ళకి ఎండి చస్తానని వాపోయింది. నాతో ఈను కడతారు తోడికోడళ్ళు. ఇక సరే సరి అత్తయ్య శ్రీహరో అంటుంది. ఎంతసేపు మరో ధ్యాస లేదు. తమ తమ మొగుళ్లతో ఇలాంటి పేచీలే పెడుతున్న తోడి కడవళ్ళ మీద అత్తగారి మీద మెటికలు విరుచుకుంది నాగరత్నం. సోములకి కష్టం అనిపించింది. నిజమే, కడుపుతో ఉంది అంటే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. తోటి కోడలు లేకపోతే అమ్మకైనా ఉండద్దా? సంపాదించేది మేమోనూ, తినిపోయేది నలుగురునా? తనకు పోతే ఏ తల్లి అనో అన్నదమ్ములనో ఊరుకుంటాడు. పరాయి ఇంటి బిడ్డ దీన్ని ఎందుకు బాధ పెట్టాలి అనుకున్నాడు. ఒళ్ళు మండిపోయింది. చూస్తా చిర్రెత్తిందంటే వేరై మరీ చూపిస్తా అన్నాడు భార్యకేసి తిరిగి. మరి ఈ భాగం ముగిద్దామా? చివరి భాగం ఇంకొక 2 అవర్స్లో విందాం. థ్యాంక్ యూ.